నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా దేవుడిని రకరకాల కోరికలు కోరుకుంటూ ఉంటారు. కొంతమంది చదువు బాగా రావాలని, కొంతమంది కొన్ని అడగకూడని కోరికలు కూడా అడుగుతూ ఉంటారు. అసలు దేవుడి దగ్గర మనం ఎలాంటి కోరికలు కోరవచ్చు, ఎలాంటి కోరికలు కోరుకోకూడదో ఒక్కసారి తెలియజేయండి. భగవంతుణ్ణి ఏ కోరికలైనా కోరుకోవచ్చు. మనిషి యొక్క లక్షణం బట్టి, ఆయన యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది. శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. ఏమన్నాడంటే, నన్ను ధర్మం కోసం కోరేవాళ్ళు కొంతమంది, అర్జునుడు లాంటి వాళ్ళు, ధర్మరక్షణ చేస్తాను నేను, నాకు అధర్మం వద్దు అని. అర్ధార్థి డబ్బు కోసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కామార్థి అంటే కేవలం లస్ట్ అని కాదు, అన్ని రకాల కోరికలు, ఇల్లు కట్టుకోవాలా, బిల్డింగ్లు కట్టుకోవాలా, పెళ్ళి అవ్వాలా, ఇట్లా అన్ని ఏది ఇచ్చినా సరే నేను కోరుకోవచ్చు. అండ్ ఫైనల్గా లాస్ట్ ఒక కేటగిరీ ఉంటుంది, నిష్ఫలాపేక్షతో కోరుతారు. ఏ కోరిక ఉండదు వాళ్ళకి. ఏ కోరిక లేకుండా కోరేవాళ్ళు, వాళ్ళంటే నాకు ఇష్టం అన్నాడు. కాబట్టి ఇక్కడ మిగతా మూడిట్లని కూడా ఆయన ఏమి చెయ్యొద్దు అని అనలేదు. అంటే ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం, మన శ్రేయస్సు కోసం కోరుకోవచ్చు. ఇతర యొక్క వినాశనం కోసం, ఇతరులు నాశనం అయిపోవాలని అలాంటి కోరికలు కోరకూడదు. ఇక ఇచ్చేటప్పుడు వచ్చేసరికి భగవంతుడు కోరికలు మనం కోరతాం, ఓకే. ఆయన ఇచ్చేటప్పుడు డెఫినెట్గా ఆయన మెజర్ చేస్తాడు, టెస్ట్ చేస్తాడు. ఎట్లాగా చెప్తా. ఇప్పుడు 1 కిలో పకోడీ తెచ్చుకున్నాడు ఒక ఫాదర్. తాను తిందామని తెచ్చుకుంటే చిన్న పిల్ల ఉంటుంది, నాకు ఇచ్చేసే అని అంటాడు. అంటే ఎంత ఏడుస్తున్నా సరే ఇతను ఏం చేస్తాడు, ఏడవలసిన అవసరం లేదు, 1-2 సార్లు ఏడుపుకి సరే నా కూతురే కదా తింటుంది అని చెప్పేసి మొత్తం ఇచ్చేస్తాడు పకోడీ. ఓకే, నెక్స్ట్ టైము ఈ మేకలు కొడదామని ఇంటికి మేకల ప్యాకెట్ తెస్తాడు. ఈ పిల్లకి తెలియదు కదా, చిన్న పిల్ల, 1 ఇయర్ బేబీ, 1.5 ఇయర్ బేబీకి అవి పకోడీలు అవి తినొచ్చు, ఇవి తినకూడదు అని తెలియదు, డిస్టింగ్విషన్ తెలియదు. సో అందుకని ఏం చేస్తాడంటే, ఎంత ఏడ్చినా ఇక్కడ 100 టైమ్స్ ఏడ్చి నేలకు తల కొట్టుకుంటున్నా ఇవ్వడు. అంటే తాను శ్రేయస్సు చూస్తాడు. అలాగే తండ్రి అయినటువంటి భగవంతుడు మనకేం చేస్తాడంటే, మనకి ఏదైతే ఆ కోరికలు మనకి ప్రమాదకరంగా పరిణమిస్తాయో నియర్ ఫ్యూచర్ మనం చూడలేం కదా, ఆయన చూస్తాడు. కాబట్టి అట్లాంటి ఎంత అడిగినా ఇవ్వడు. ఈ విషయం తెలియకే నా కోరికలు తీరలేదు, దేవుడి ఫోటోలు తీసేస్తాను, నీకు పూజలు చేస్తున్నాను అని అంటారనమాట. ఇది చిన్న డిస్క్రిమినేషన్. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా పట్టుదలగా హఠయోగం అంటారు దాన్ని. హఠయోగము, వామాచారము, కౌలాచారము, ఏవో పిచ్చి పేర్లు పెడుతున్నారు కదా ఇప్పుడు. అంటే అశాస్త్రీయంగా చేసేది, వైదికంగా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాను నేను, దేవుణ్ణి బలవంతాన్ని నువ్వు ఇవ్వాలి అని కన్సిస్టెంట్గా పర్సిస్టెంట్గా అలా చేస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే, ఎవరైనా నీకు ఇస్తాను, కానీ దానివల్ల లాస్ జరిగితే మాత్రం నన్ను అడగొద్దు, నేను ఇస్తాను, తర్వాత ఇంక డోంట్ ఆస్క్ అంటాడు అని చెప్పేసి వదిలేస్తాడు అనమాట మనల్ని. సో దీనికి దక్షిణాచారమైన పేర్లు పెట్టారంటే వీళ్ళు. సో ఈ వామాచారము, కౌలాచారము, ఆ తర్వాత ఈ యొక్క డేంజరస్ వేస్ ఏవైతే ఉన్నాయో, అఘోరి అని, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటివి. క్షుద్ర శక్తులు అవి క్షుద్ర పూజలు అంటారు కదా, అవి కూడా వాళ్ళు కూడా కోరికలు కోరుకుంటారు. తప్పే ఉంది, వాళ్ళు అవతల నాశనం అయిపోవాలి, వీళ్ళ టార్గెట్ అది, శత్రువు నాశనం అయిపోవాలి, వాడు చచ్చిపోవాలి, అది ఏదో చేస్తారు. ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, ఒక చాక్ ఉంది, ఒక ట్రైన్డ్ స్కిల్డ్ పర్సన్ ఏం చేస్తాడంటే, చాక్ ఇలా ఇస్తే కరెక్ట్గా హార్ట్లోకి దిగిపోద్ది. షార్ప్ షూటర్ అండ్ స్కిల్డ్ షూటర్ అయితే, మామూలు వాడు విసిరేస్తే ఇక్కడ ఎక్కడో తగిలి కొంచెమైనా దెబ్బ తగులుతుంది కదా. సో ఆ క్షుద్ర శక్తులు అవని అండి, కౌలాచారం, వామాచారం అంటున్నారు, వాళ్ళకి ఫలితం ఉండదని కాదు, బట్ దే ఆర్ డేంజరస్ అనమాట, ఎక్కడో దెబ్బ తగులుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ క్షుద్ర ఆరాధనలో కానీ, ఈ వామాచార, కౌలాచార ఆరాధనలో ప్రేతాత్మలను పూజ చేస్తారు. భూత ప్రేత పిశాచ క్షుద్ర శక్తులు అంటారు వాటిని. అంటే అవన్నీ ఏంటంటే, క్షుద్రం అంటే మనలో ఉన్న చెడు ఆలోచనలే క్షుద్రం, మంచి ఆలోచనలు డివినిటీ అనమాట, దైవత్వం. నకారాత్మక శక్తి, సకారాత్మక శక్తి అంటాం. పాజిటివ్ ఎనర్జీ అంటాం కదా, అది దేవుడు అనమాట. అండ్ నెగిటివ్ ఎనర్జీ అంటే ఈ నకారాత్మక శక్తి. దేవుళ్ళు రాక్షసులు ఎవరో కాదు, వాళ్ళు స్వయాన అన్నదమ్ములు, దేవతలు, రాక్షసులు. కశ్యప మహర్షికి దితి, అదితి అని 2 భార్యలు. ఆ దితికి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు. దితికి పుట్టారు కాబట్టి దైత్యులు, రాక్షసులు. అదితికి పుట్టిన వాళ్ళు దేవతలు.
కాబట్టి వీళ్ళకి ఎంత పవర్స్ ఉంటాయో వాళ్ళకి అంతే ఉంటాయి. అండ్ ఇంకా డీప్గా వెళ్ళాలి అంటే మనమే దేవుడు, అంటే మన ఆత్మ అక్కడి నుంచి వచ్చింది. ఒక పెద్ద సముద్రంలో నుంచి ఒక సింగిల్ డ్రాప్ వాటర్ తీసాము, అది జీవుడు అనమాట. అందువలన ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు, అసలు మనము మనుషులు జంతువులు ఏదైనా సరే వితౌట్ గాడ్ ఏది ఉండదన్నమాట. అంతా కూడా భగవద్ అంశ. కాబట్టి అది పెద్ద ఫిలాసఫీ అది. సో అది అంత ఈజీ కాదు అండర్స్టాండ్ అవ్వడం. అందుకని మనము ఈ ఉపాసనలు చేసినప్పుడు అవి ఏం చేస్తాయంటే క్షుద్ర శక్తులు అవన్నీ కూడా అవి ఒక టైం పీరియడ్. ఇప్పుడు యక్ష సాధన అని ఉంటాయి, కిన్నెర సాధన. మనం ఒకటే కాదు కదా, మానవులు ఎలా ఉన్నామో మనం చచ్చిపోయిన తర్వాత మనం మానవులం కింద పుట్టామన్న విషయమే మర్చిపోతాం. మనం మానవులు ఉన్నారని తెలీదు, భూలోకం అనేది ఒకటి ఉందని మనకు తెలీదు. అలాగే 14 లోకాలు డిఫైన్ చేయబడ్డాయి, సువర్లోకం, భువర్లోకం, మహర్లోకం, జనలోకం, ఇలాగా. మరి ఆ లోకాలలో ఈ యొక్క అప్సరసలు వీళ్ళంతా కూడా గంధర్వులు, కిన్నెర్లు, కింపురుషులు వేదాస్ డిఫైన్ చేసినాయి, పురాణాలు డిఫైన్ చేసినాయి, అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఏదైనా తయారు చేయగలడు. సో అవి కేవలం ఇది డాగ్మా కాదు. మరి అటువంటిప్పుడు ఆ దేవతలు కేవలము దేవతలు మాత్రమే బూన్ని ఇస్తారు, వరాలు ఇస్తారు. వీళ్ళు బూన్స్ ఇవ్వడానికి లేరు. మనకలాగా మనుషులు బూన్స్ ఇవ్వరు, దేవతలే బూన్స్ ఇస్తారు. వాళ్ళ కరుణ కటాక్షం ఉంటుంది. అందుకనే దేవుణ్ణి పూజ చేయాలి, మిగతాయి పూజ చేయకూడదు అంటారు. మిగతాయి పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే అవి కూడా వరాలు ఇస్తాయి, గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ ఇస్తాయి, అన్నీ ఇస్తాయి. కానీ అట్ ద సేమ్ టైం నీకు నేను ఇస్తున్నాను, నాకేంటి నీకేంటి అని, నేను నీకు కొంతకాలం నేను అడిగిందల్లా చేస్తున్నాను, నువ్వు ఒక 300 years నాకు స్లేవ్గా ఉండాలి అని చెప్పేసి అవి స్లేవ్గా పెట్టుకుంటాయి. అందువల్లనే అనుభవజ్ఞులైనటువంటి మా గురువులు వీళ్ళంతా చెప్పినవి నేను చెప్తున్నాను. కాబట్టి ఆ టైం పీరియడ్లో మాకు క్షుద్ర ఆరాధన చేసిన వాళ్ళు 300 years 500 years వాళ్ళు అలా ఉండిపోవాలి, స్లేవ్ కింద ఉండిపోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇవి యద్భావం తద్భవతి, ఏదనుకుంటే అది అయిపోతాం. యాజ్ యూ థింక్ సో యూ బికమ్, ఏది తలుచుకుంటే అది అయిపోతాం మనం. యాజ్ యూ సో యూ రీప్, ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది, మర్రి విత్తనం వేస్తే మర్రి చెట్టే వస్తుంది, రావి చెట్టు రాదు. కాబట్టి మన భావనలను బట్టి మనము ఈ యొక్క అది అయిపోతాం. సో మనం భగవంతుడిని ఏం కోరికలు కోరుకోవాలి అంటే, నేను డెవలప్ అవ్వాలి, నాకు చదువు బాగా రావాలి, చిన్నపిల్లలు కోరుకోవచ్చు. కానీ అట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్ చేయాలి వీళ్ళు. అలాగే వివాహాల కోసం నేను ఎన్నో చూస్తున్నాను, అంటే బెస్ట్ వరుడిని ఇస్తాడు దేవుడు, అందులో డౌట్ లేదు. అలాగా నాకు ఇల్లు కావాలి, ఏ కోరికైనా ఇవ్వచ్చు. మన శ్రేయస్సు కోసం, ఇతరుల శ్రేయస్సు కోసం, విశ్వ కళ్యాణం కోసం కోరికలు కోరుకోవాలి. వినాశనం కోసం కోరుకుంటే కనుక రావణుడు, కంసుడు, శిశుపాలుడు ఇలాగ అయిపోతాం మనం కూడా. కాబట్టి మంచి కోరికలు కోరుకుంటే భగవంతుడు తప్పకుండా ఇమ్మీడియట్ ఇస్తాడు. ఎందుకంటే వాగ్దానం ఉంది లలితా సహస్రంలో. ఏమని చెప్పింది? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, తర్వాత దేవకార్య సముద్యత, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవకార్య సముద్యత అంటే దేవతలు పనులు చేసి పెడతానని కాదు. ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే పవిత్రమైన పనులు అడిగితే వాళ్ళని నేను చేసి పెడతాను వెనకుండి, ఫర్ నోబుల్ కాజ్, గుడ్ కాజ్కి నేను చేస్తాను అన్నది. అందుకోసం మనం దేవుడిని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చమ్మా. ధన్యవాదాలు గురువు గారు, ధన్యవాదాలు.